వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏడాది కాలంగా ఏపీలో తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. ఆయన మాట్లాడే మాటలు, చేసే విమర్శలు అన్నీ కూడా ప్రభుత్వానికి, పార్టీ పెద్దలను కలవరపెడుతూనే ఉన్నాయి. 4 నెలల నుంచి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నితో ఆయన ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయం. ఇక 4 రోజుల క్రితం కొలికపూడి పెట్టిన వాట్సాప్ స్టేటస్ అయితే పెద్ద దుమారమే రేపింది. 3 రోజులు 35 గ్రామాలు 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ, రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుంది అంటూ పెట్టిన స్టేటస్ ప్రభుత్వం పరువు తీసినట్లు అయ్యింది. ఈ అంశంలో పల్లా శ్రీనివాసరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా సరే కొలికపూడి మాత్రం వెనక్కు తగ్గలేదు. ఇక కొలికపూడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తిరువూరు టీడీపీ నేతలతో పాటు పార్టీ క్యాడర్ కూడా కొలికపూడిని సస్పెండ్ చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. అటు తిరువూరు నియోజకవర్గ మండల అధ్యక్షులతో కొలికపూడికి విభేదాలు తీవ్రమయ్యాయి. ఇక మాజీ మంత్రి జవహర్తో కూడా విభేదాలు నడిచాయనే మాట బాగా వినిపిస్తోంది. ఈ తరుణంలో తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొలికపూడికి అసెంబ్లీలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ లాబీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాలుగా కొలికపూడికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు పల్లా శ్రీనివాస్. పరిణామాలను కూడా ఆయనకు వివరించారు. పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా లేరన్న పల్లా ఏ కఠిన నిర్ణయం తీసుకున్నా సరే బాధ్యత వహించాలని వార్నింగ్ ఇచ్చారు. అనుభవ రాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కొలికపూడి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కోరిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బహిరంగ వ్యాఖ్యలు చేయనని చెప్పినట్లు సమాచారం. దీనిపై స్పందించిన పల్లా మౌనాన్ని చేతకానితనం అనుకోవద్దని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.